వేదో నిత్యమధీయతం అంటున్న శంకరాచార్యులు మరి ఎల్లప్పుడూ కూడా వేదాన్ని అధ్యయనం చెయ్యాలి. వేదోధ్యేతవ్య, వేదము అధ్యయనం చేయదగినది, విడిచిపెట్టదగినటువంటిది కాదు, అది నిత్యమైనటువంటిది. కాబట్టి అటువంటి వేదాన్ని చదవాలంటే ఏ నియమాలు పెట్టకుండా భక్తి శ్రద్ధలతో వేదాన్ని చదువుకుంటే చాలు. అది మన పవిత్రమైన ధర్మగ్రంథం కనుక దానికి ఏ నియమాలు లేవు. ఆ విధంగా నియమాలు పెట్టి భయపెట్టి చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా నాస్తికులే. అందుకనే వైదిక ధర్మం పవిత్రంగా ఉన్నప్పటికి కూడా ఈ నియమాలు పెట్టడం చేత వేద మార్గం నుండి అన్య మార్గాలను ఎంచుకొని ఎన్నో మార్గాలు తయారయ్యే భారతదేశములో అటువంటి మార్గాలకి అవకాశం లేకుండా చేయాలంటే ఈ అంటు ముట్టు అన్నటువంటి నియమాలు లేకుండా సర్వసాధారణంగా ఉంటూ ఆ వేద భక్తులై వేదాన్ని చదివినట్లయితే తప్పనిసరిగా మరలా మన భారతదేశానికి మన వేదం మరలా మనకు వస్తుంది. ఆ వేదంలో ఉన్నటువంటి దివ్య జ్ఞానం కూడా మనం సంపాదించుకుంటూ భారతదేశాన్ని ఏ విధంగా ఉంచాలి, మన సమాజాన్ని ఏ విధంగా ఉంచాలి, మన పిల్లల్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి, అనేక రంగాల్లో కూడా తీసుకువెళ్ళొచ్చు అన్నటువంటి జ్ఞానాన్ని మన పిల్లలకు మనం అందించగలం. కాబట్టి నాస్తికో వేద నిందక అన్నటువంటి మార్గాన్ని విడిచిపెట్టి వేద మార్గాన్ని మనం సంపాదించి వేద మార్గాన్ని మనం అవలంబించినట్లయితే తప్పనిసరిగా మన భారతదేశం ప్రపంచంలో మళ్ళా మూర్ధన్య స్థానంలో ఉంటుంది. ఇప్పుడు కూడా మూర్ధన్య స్థానంలో ఉంది. ఉన్నప్పటికీ కూడా ఇంకా అది ఒక స్థిరంగా ఉండాలి అంటే మాత్రం ప్రతి ఇంటిలో, ప్రతి స్కూల్లో, ప్రతి ఒక్కరికి కూడా మన వేదం వెళ్ళాలి. ఈ వేదం వెళ్ళడానికి ఏ నియమాలు లేవు 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 తప్పనిసరిగా. ఎందుకంటే దీనికి ఒక యజ్ఞోపవీతం ఉండాలి, ఉపనయన సంస్కారం ఉండాలి, శిఖ ఉండాలి, పంచికట్టు ఉండాలి. ఇన్ని నియమాలు పెట్టుకున్నట్లయితే ఎవరు వేదం చదువుతారు? ఆ వేదానికి దీనికి సంబంధం లేదు. మీరు ఒక హిందూ ధర్మంగా ఉండాలంటే ప్రతి హిందువు కూడా పంచికట్టు కట్టాలి, శిఖ పెట్టాలి, యజ్ఞోపేతం వేసుకోవాలి. అది సాధారణ నియమం, హిందువులకు నియమం. కానీ వేదానికి మాత్రం యజ్ఞోపేతం వేయాలనే నియమం ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఇది వేదాన్ని అందరినీ వేదానికి దూరం చేయాలనేటువంటి ఒక ప్రయత్నమే తప్ప మన హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లనే ప్రయత్నం మాత్రం కాదు. యజ్ఞోపవేతం వేసుకోండి, శిఖ పెట్టుకోండి, అది మన హిందూ ధర్మం. అంతేగాని అది ఉంటేనే వేదం చదవాలంటే ఎవరు శిఖ యజ్ఞోపవేతాలు పెట్టుకోవటం లేదు ఇప్పుడు. దాన్ని బట్టి మరి వేదం ఎట్లా చదువుతారు? అందుకనే ఈ నియమాలు లేకుండా వేదాన్ని ప్రతి ఒక్కరు కూడా చదవండి. వీలైనంత వరకు యజ్ఞోపేతం శిఖ పెట్టుకోండి. లేనప్పటికి కూడా వేదాన్ని అధ్యయనం చేసే తీరాలి. ప్రతి హిందువు చేసే తీరితేనే వాడు హిందూ అవుతాడు.